ప్రభుత్వం వెంటనే ఊరును దాఖలు చేసుకోవాను నీళ్లు లేక కాలువలు కట్టుకొచ్చుకొని పాములు కట్టుకుంటే పాము కట్టే మందు తాగి ఒడ్డు వండించినాం ఉండి నీళ్ళతో వండించినాం ఊక మాకు ఇంత మందు పోయి అదో ఆడ కూర్చున్నా చూడు కౌలుకేస్తాని ఎన్ని కష్టాలు పడి కోసుకున్నది ఒక్క రూపాయి చేత పట్టుకోలే ఇంత మందు పోసి సంపండి మమ్మల్ని ఇప్పటికి 2 నెలల కాండలు అయితే లేవు ఇక్కడ ఏడ్చుకుంటా రైతులు ఎన్ని రోజులు ఉండాలి ఇలా మాకు తెలుసు కాబట్టి మేము కూడా ఓపిక పడతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ గారు కొత్తగా వచ్చిండు. ఆయన రైతులందరూ దయచేసి కూర్చోండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ పిల్లలు చాలా మంది ఫోన్లు చేస్తా ఉన్నారు. వాళ్ళ భవిష్యత్తు కూడా మీరు ఆలోచించండి. ఇలాంటి ఇంకా చాలా బస్సులలో ఉన్నారు. మేము ఈయనే ఉంటాం. ఎంఆర్ఓ వచ్చే వరకు మేము కూడా ఈయనే ఉంటాం. దయచేసి 1 గంట ఇవ్వండి. మళ్ళీ రాకుంటే మళ్ళీ కూర్చుంటాం. ఎంఆర్ఓ వచ్చేంత వరకు మేము కూడా ఉంటాం. ఇప్పుడు ఇదే క్లియర్ కాదు. నష్టపోయినామని ఆ పిల్లలు కూడా నష్టపోయి ఈరోజు శ్రీరంగాపూర్ మండలంలో సేరుపల్లె విలేజ్ లో దరిదాపు అంటే సేరుపల్లె గ్రామంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 70-80 లారీల ఒడ్లు పండించే రైతులు ఉన్నారు. కాబట్టి ఈ రోజు వరకు దాదాపు ఒక నెలన్నర మాసాలు దినమవుతుంది. కాబట్టి వారి పంటలు కోసి కళ్ళల్లో ఆరబోసుకున్నా ఈ రోజు వరకు పట్టించుకొని పాపాన పోతుంది ఈ గవర్నమెంట్. కాబట్టి మేమేమి రాజకీయం చేయదలుచుకోలేదు. రాజకీయ పరంగా మేము ధర్నా చేస్తలేం. కాబట్టి కేవలం రైతులను ఉద్దేశించి రైతుల కోసం చేస్తున్నాం. ఇందులో ఆయా పార్టీల వాళ్ళు అందరం కలిసి ఊరు మొత్తం కలిసి మండల్ వైజ్ గా వచ్చిన తప్ప దీని రాజకీయ కోణం లేదు, రాజకీయ ఉద్దేశం ఏమి లేదు. కేవలం రైతుల మంట, రైతుల కడుపు కోత, రైతుల ఆవేదనతోటి మేము చేస్తున్నాం తప్ప దీన్ని వేరే కొంతమంది ఉద్దేశం తీసుకొని దురుద్దేశంతో మీరు అనుకోవద్దండి. దయచేసి 45 రోజులు అవుతుంది. కాబట్టి 45 రోజుల నుంచి ఏనాడు కళ్ళంలో ఒడ్లు ఉంచిన చరిత్ర లేదు. కాబట్టి ఇదో ఈ రకంగా ఒడ్లు మొత్తం పండించిన కష్టకాలంలో పండించి మనం రాత్రి బావులు తెల్లాలు పాములు పురుగు పుట్టాలు అనకుండా మనం రాత్రి బావులు నీళ్లు వారబెట్టి పండిస్తే ఈ రకంగా నానిపోయినాక ఈ బాధ్యత ఈ నష్టాన్ని ఎవరు భరించాలి? ఏ రైతు భరించాలి? ఇప్పటికే రైతులు నష్టపోయి ఆత్మహత్య పాలు చేసుకుంటుంటే ఇంకా ఈ రకంగా ఒడ్లు వచ్చిన మొలకలు వచ్చిపోయిన ఒడ్లను కొనడం లేదు. కొన్న తర్వాత మళ్ళీ మిల్లెట్స్ దగ్గరికి పోతే కూడా వాళ్ళు కూడా దాదాపు కింటాల్ తరుగులు తీసేస్తున్నారు. వాస్తవానికైతే లారీల ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. లారీల కొరత వల్ల ఉంది. ఈ రోజు మనం కాంటా చేసి పెడితే లారీలకు ఫోన్ చేస్తే లారీలు రావడం లేదు. అది రేపు ఎత్తనిక పోతే ఇక్కడే దాదాపు ఒక 4-5 క్వింటాలు తరుగు వస్తుంది. ఆ తరుగు వాస్తవానికి రైతుల మీద పడద్దు, అది గవర్నమెంటే భరించాలి. మిల్లర్స్ దగ్గరికి పోతే కూడా అక్కడ కూడా దించుకోవడం తప్ప
2-3 రోజులు అవుతుంది కాబట్టి అప్పటికి పోవడం వల్ల దించుకునే సమయానికి వచ్చేసే వరకు ఆ తరుగులు తాలు వెతుకులాడి ఒక్కొక్క లారీకి వచ్చేసి 10 నుంచి 15 క్వింటాలు తరుగులు తీస్తుంటే ఇంత రకంగా ఒక లారీ మీద ఈ రకంగా తరుగులు తీస్తే ఈ గవర్నమెంట్ ఆ నష్టాన్ని మొత్తం గవర్నమెంటే భరించాలి. రాష్ట్ర రైతాంగం తరఫున ఈ గవర్నమెంట్ కి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, మేము ఆ రోజు రైతులు అందరికీ మాయ మాటలు చెప్పి మోసపోయి మీకు ఓట్లేసిన పాపానికి ఈరోజు మా కర్మ మేము అనుభవిస్తున్నాం తప్ప వేరే ఏం లేదు. కాబట్టి మాకు ఇక్కడనే దయచేసి మేము మిమ్మల్ని ఏం అడగడం లేదు. నిన్ను బంగారు అని అడుగుతలేదు, మాణిక్యాలు అడుగుతలేము, ఏం అడుగుతలేము. నిన్ను రైతు బంధు నువ్వు వేయమని మాకు అర్థమైపోయింది. రైతు బంధు అడగడం లేదు, కళ్యాణ లక్ష్మితో తులం బంగారు అడగడం లేదు. మేము నిన్ను ఏం అడగలేదు. కనీసం పండించిన పంటను కొనుగోలు చేయమని మేము అడుగుతున్నాం తప్ప వేరే ఏం లేదు. పంటను కొనుగోలు చేయమని అడుగుతున్నాం తప్ప మీరు ఏం చేయడం లేదు. కాబట్టి దాన్ని దయచేసి కేవలం పంటను కొనుగోలు చేయండి, రైతులను కాపాడుకోండి. ఇక్కడ ఉన్న రైతులు దాదాపుగా కొన్ని 100 మంది రైతులు వచ్చిండ్రు. ఇక్కడ ఉన్న రైతులందరూ కొన్ని 100 మంది రైతులు వచ్చిండ్రు. ఇక ఈ రైతులు రావడం పార్టీలో ఖచ్చితంగా వచ్చిండు, ఒక పార్టీకి సంబంధం కాదు. రాష్ట్ర రైతాంగం రోడ్డు మీదకి వచ్చింది. పార్టీల గురించి కాదు ఇక్కడ మనం మాట్లాడే. రాష్ట్ర రైతాంగానికి కడుపులో పెట్టుకొని చూసుకోండి. ఈ వనపర్తి జిల్లా కలెక్టర్ గారికి చెప్తున్నాం, ఆ రకంగా జేసీ గారికి చెప్తున్నాం, డిఎస్ఓ గారికి చెప్తున్నాం. కాబట్టి దయచేసి రైతులు కొనుగోలు చేయండి. గతంలో ఈ రకంగా లేకుంటే గత ప్రభుత్వం రైతులకు అన్యాయం జరగకుండా చూసుకున్న గవర్నమెంట్ ఉంది. ఇంత ఈ రకంగా ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ చూసుకున్నది, కడుపులో పెట్టుకొని చూసుకున్నాం. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇంత రకంగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఈ రకంగా తడిసిపోయిన ధాన్యాన్ని కొనుగోలు చేసి వెంటనే రైతులను ఇబ్బంది లేకుండా రైతులను కాపాడుకోండి చూసుకోవాలి. అంతే తప్ప మాకు వేరే ఉద్దేశం లేదు. వేరే ఉద్దేశం కూడా ఈ ధర్నా చేయడం లేదు అనే సంగతి. ఎందుకంటే శేర్పల్లిలో పూర్తిగా వ్యవసాయానికి ఆధారపడిన గ్రామం శేర్పల్లి గ్రామం. దాదాపు ప్రతి సంవత్సరానికి కూడా 60-70 లారీలు పండడానికి ఈ రోజు వరకు 5 లారీలు పోయినాయి. ఇంకా దాదాపు ఒక 40-50 లారీలు. ఆ నష్టాన్ని కూడా గవర్నమెంటే భరించాలి. పోయిన ప్రతి లారీ తరుగులు తీయకుండా రైతులు ఎట్లా పంపిస్తే ఆ రకంగానే వాళ్ళకు పూర్తి స్థాయిలో న్యాయం జరగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పూర్తి స్థాయిలో ఈ రైతుల కడుపు చూడండి. రైతులు రోడ్ ఎక్కిండ్రు, ఆ రైతులను కోసం చూడండి తప్ప మేము పార్టీల కోసం కాదు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దేడ్చిన రాజ్యం ఎక్కడ బాగుపడిన చరిత్ర లేదు. ఇంతమంది కొన్ని 100 మంది మహిళలు మొన్న ఈ సంవత్సరం ఒక మహిళ చేనుకు నీళ్లు పట్టడానికి పోతే పాము కరిస్తే ఆ పాము కరిసిపోయి వచ్చి మందు తాగి పండించుకున్న పంటను ఆ రోజు ఆమె బతికి పండించుకున్న పంటను కొనుగోలు లేక ఈ రకంగా మొలకలు వచ్చినాయి. కాబట్టి ఒకసారి మీరు అయ్యా గవర్నమెంట్ ఒకసారి ఆలోచన చేయండి. మీరు గవర్నమెంట్ ఎక్కిన అధికారంలోకి వచ్చిన అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చి నువ్వు పైకి ఎక్కినావు తప్ప ఏమి లేదు. కాబట్టి వచ్చిన తప్పు కానీ కేవలం రైతులను కాపాడుకోండి, రైతులను ఆదుకోండి అని అవకాశం ఇచ్చిన పెద్దలను తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను.